జేడీ నేరుగా హరి ఆఫీసర్ దగ్గరికి వచ్చి అతని ప్లేస్లోనే కుర్చీలో కూర్చొని, అమాయకులని అన్యాయంగా నువ్వు జైలుకి పంపించడానికి వచ్చావు కదా, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తూ ఉండడమే నీ పనని నాకు చాలా బాగా తెలుసు. నీతోనే ఈ కేసు సాల్వ్ చేయిస్తా, నీతోనే నేను నేరస్తుని పట్టుకునేలా చేస్తాను అని నువ్వే కేదార్ని నిర్దోషని చెప్పి వదిలేసేలా చేస్తాను. ముందు కేదార్ని రిలీజ్ చేస్తావా లేదా అని జేడీ గట్టిగా అరుస్తూ వార్నింగ్ ఇవ్వడంతో ఇక జేడీ అరుపులకి ఆ గంభీరమైన వార్నింగ్కి హరి టెన్షన్ పడుతూ వెంటనే కేదార్ని రిలీజ్ చేస్తాడు. ఇక కేదార్ గర్వంగా లాకప్ నుండి బయటికి వస్తూ ఉంటాడు. ధాత్రి అలా కేదార్ని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళగానే హరి మీనన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ కేస్ని లీగల్గా నేను టేకప్ చేసినా కూడా జేడీఏ ఈ కేస్ని లీడ్ చేస్తుందంట, నేను డమ్మీలా కనిపిస్తున్నాను వీళ్ళకి అని హరి అరుస్తూ చెప్తూ ఉంటాడు. అసలు జేడీకి జగదాత్రికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, జేడీ ఎందుకు కేదార్ని విడిపించుకు వెళ్ళింది అని మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ధాత్రి కేదార్ అలా ఇంటికి వస్తారు. అలా కార్ దిగి లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే నిషి గట్టిగా ఆగండి అంటూ అరుస్తూ ఉంటుంది. కౌశికి, వైజయంతి, యువరాజు కూడా పక్కనే ఉంటారు. రేపటితో మీకిచ్చిన గడువు పూర్తయిపోతుంది. సాక్ష్యాలు తీసుకువస్తేనే ఈ ఇంట్లో ఉంటారు, లేకుంటే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాల్సిందే అని కౌశికి చెప్పిన మాటల్ని ఇప్పుడు వినిపిస్తూ ఉంటారు. కౌశికి కూడా మీరు లోపలికి రాకూడదు, అట్నుండటే వెళ్ళిపోండి అన్నట్లుగా చూస్తూ ఉంటుంది.